ఈరోజు మేమైతే కొంపలో కుంపడి పెట్టేసాం. సారీ, కట్టెల పొయ్యి పెట్టేసాం. ఆ కట్టెల పొయ్యి మీద మటన్ వండుతుంది మా అమ్మ. మీలో ఎంతమందికి ఇలా కట్టెల పొయ్యి మీద తినడం ఇష్టం? మటను, చికెను అండ్ బగారా రైస్ కూడా చేశారు. ఎవ్రీ ఇయర్ కనుమ రోజు ఇట్లా కట్టెల పొయ్యి పెట్టుకోవడం, సంక్రాంతి టైంలో కట్టెల పొయ్యి పెట్టి నీళ్ళు కాగబెట్టుకోవడం అండ్ ఫుడ్ వండుకోవడం కూడా నాకు చాలా ఇష్టము. అండ్ నా కోసమే మెయిన్గా కట్టెల పొయ్యి మీద చేస్తూ ఉంటుంది మా అమ్మ. పొయ్యి మీద చేస్తే ఆ టేస్ట్ చూడటం కోసం అని దాంట్లోనే సగం కూర తినేస్తాం మనం. ఆ చివరికి మిగిలిందే మనం అన్నంలో తింటూ ఉంటాం అనమాట. లాస్ట్కి చివరికి అయిపోయింది కూర, కొంచెమే ఉందని ఈవినింగ్ మళ్ళీ అయిపోయింది అయిపోయింది కొంచెమే తీసుకొచ్చామని మా నాన్నని ఊరికి విసిగిస్తూ ఉంటా. మీరు ఎలా కనుమ సెలబ్రేట్ చేసుకున్నారు నాకు కామెంట్స్లో ఖచ్చితంగా చెప్పండి, మర్చిపోవద్దు. అది చూసారు కదా, ఉడుకుతుందా లేదా అని మొత్తం చూస్తుంది. అసలు ఆ టెక్స్చర్ చూస్తే నాకు భలే అనిపించింది మంచిగా. అయిపోయిన తర్వాత పలావ్ రైస్ వండుతుందనమాట. ఇంకా దాని మీద బయట ఎండ ఎక్కువగా వస్తుంది, ఇంకా దాని మీద వండలేక ఇంట్లో గ్యాస్ మీద పెడుతుందనమాట. అదైతే కొంచెం టైం పడుతుంది కదా మటను, అందుకని బయట పొయ్యి మీద అయితే కొంచెం టైం ఉంది ఉడకడానికి అని చెప్పి బయట పెట్టింది. ఇదైతే లోపలే చేసేస్తుంది, తొందరగా అయిపోయింది. కాబట్టి మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుని నాకు ఖచ్చితంగా చెప్పండి, మర్చిపోకండి. బాయ్.